హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ వచ్చేసి చేపల పులుసు పెట్టాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చేపల కూర అంటే ఇష్టం ఉండని వారు ఎవరు ఉంటారండి? ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. చిన్న పిల్లల నుంచి వెళ్ళి పెద్దవారికి ఎవరైనా ఎంతో ఇష్టంగా తింటారు. మనకు చేపలు అవైలబుల్గా దొరుకుతాయి కాబట్టి చేపల ఫ్రై కన్నా చేపల పులుసు ఎంతో మంచిదండి. మనం చికెన్ మటన్ తినేదానికంటే ఇట్లా చేపలు మనకు అవైలబుల్గా దొరుకుతాయి కాబట్టి ఇట్లా చేపల కూర వండుకొని తింటే మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఎందుకంటే ఇందులో కావలసిన విటమిన్స్ ఉంటాయి కాబట్టి ముందుగా మనం ఈ చేపలను శుభ్రం చేసుకోవాలండి. మన లాస్ట్ మొత్తం కడుక్కున్నాక ఒక నిమ్మకాయ ఇంత నూనె పోసుకొని ఈ విధంగా కడుక్కుంటే దాంట్లో ఉన్న మురికంతా పోయి చేపలు నీట్గా శుభ్రం అయిపోయి ఈ విధంగా తెల్లగా ఉంటాయండి. మనం ఇందులోకి ఒక 10 నిమిషాల పాటు ఒక 2 స్పూన్ల అంత ఉప్పేసి కలుపుకొని పక్కకు పెట్టుకుంటే చేపల ముక్క అనేది గట్టిగా ఉంటుంది, గట్టి పడిపోతుంది. మనం పోపుకేసినా కూడా విరిగిపోకుండా ఉంటాయండి. ఈ విధంగా ఉప్పు కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఇట్లా మధ్య రకంగా మధ్య షేపులో ఉండేటట్టుగా ముక్క కట్ చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు, ఇంత కొత్తిమీర, మెంతికూర, ఇట్లా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పక్కకు పెట్టుకున్నానండి. ఇందులోకి మనం ముందుగాల 2 స్పూన్లంతా అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇందులో కావాలనుకుంటే ఇందులోకి ఎల్లిగడ్డ ముద్ద కూడా దంచేసుకోవచ్చు. అంటే అల్లం కంటే మనం ఎల్లిగడ్డ ముద్ద కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ అంతా పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. వేసుకొని ఒక పావు అంతా నూనె పోసుకున్నానండి. ఇదంతా మొత్తం ముక్కకు పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలండి. ఎందుకంటే మనం ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకుంటే ముక్క అనేది టేస్ట్గా ఉంటుంది, బాగా ఉంటుంది. ఇందులోకి ఒక 2 స్పూన్లంతా నేను మసాలా వేసుకున్నానండి. జీలకర్ర మెంతులు వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. మొత్తం ముక్కకు పట్టేటట్టుగా మొత్తం ఇందులోకి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి. మంచిగా దీనికి ముక్కలకు ఉప్పు, కారం, పసుపు, అల్లం అనేది ఇవన్నీ ముక్కలకు మంచిగా పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని చూడండి, ఈ విధంగా ముక్కకు ఇలా పట్టిస్తే నీసు వాసన అనేది రాకుండా ముక్క చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే మనం ముందుగానే కొంచెం ఉప్పు పట్టించుకుంటే ముక్క గట్టిగా ఉంటుంది. టేస్ట్ కూడా ముక్క టేస్ట్గా ఉంటుంది, సప్పగా ఉండకుండా అండి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ గంట నొక్కండి. మేము చేసే వీడియోస్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకునేది, కాకపోతే చెప్తున్నాను. ముందుగానే మనం ఇంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కకు పెట్టి, నానినాక దాన్ని పిసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఈ విధంగా మనకు చేపలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇరుకుట గిన్నెలో కాకుండా ఇలాంటి మూకుట్లో వండుకుంటే ముక్క వెడల్పుగా ఉండి అంటే తిరగడానికి ఫ్రీగా ఉండి ముక్క ఇసుకపోకుండా ఉంటుందండి. ఇట్లా మూకుడు వేడైనాక ఇందులోకి ఒక 4-5 పావుల నూనె పోసుకోవాలండి. నూనె మంచిగా చాలా పోసుకుంటేనే పులుసు అనేది చాలా బాగుంటుంది. పాత రోజులలో అయితే చేపల పులుసు పెడితే 2 రోజుల దాకా తినేది. అంటే అంత టేస్టీగా ఉండేది. ఎందుకంటే చేపల కూర చాలా బాగుంటుంది. పులుసు ఫ్రై కంటే చేపల పులుసు మనకు చాలా హెల్తీ, చాలా బాగుంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యానికి చాలా మంచిది. జీలకర్ర వేడైనాక ఇందులోకి ఒక 4-5 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నానండి. వేసుకొని అవి కొంచెం గోలినాక అందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నాను. వేసుకొని మనం ఉల్లిగడ్డలు ఒకటి మంచిగా పొయ్యిలో వేసుకొని కాల్చుకొని దంచి చేపలకు పట్టిస్తే చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఈ రోజుల్లో మనకు కట్టెల పొయ్యిల అవైలబుల్గా లేదు కాబట్టి డైరెక్ట్ నేను ఇట్లా ఉల్లిగడ్డను ఇట్లా దంచేసుకున్నానండి. పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని ఇవి ఉల్లిగడ్డలు అనేది గోలనివ్వాలి. దీనికి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటే మనకు ఉల్లిగడ్డలు అనేది త్వరగా మాడిపోతాయి. ఇట్లా ఈ విధంగా గోలినాక ఇందులోకి మెంతికూర వేసుకుంటున్నానండి. వేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలండి. ఏ విధంగా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవన్నీ ఇట్లా గోరనిచ్చినాక
చూడండి ఈ విధంగా గోలిపోయినాయి 10 నిమిషాల పాటు. మనం ముక్కలకు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాం కదా, మళ్ళా పోపుకు కూడా ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడడానికి కూడా మంచిగా ముక్క అనేది పచ్చగా ఉంటేనే బాగుంటుంది, తెల్లగా ఉంటే బాగుండదు కదా. ఈ విధంగా గోలినాక ఇట్లా చేపల ముక్కలు వేసుకోవాలండి. ఈ విధంగా ఒకటి 1 బై 1 మొత్తం వేసుకొని దీన్ని లోతాటి గంటతోటి కాకుండా మంచిగా వెడల్పు గంటతోటైనా చిన్న చెంచాతోటైనా ఈ విధంగా ఇట్లా కలుపుకోవాలండి. ఎందుకంటే ముక్క అనేది ఇచ్చుకపోకుండా నిదానంగా కట్ చేసి కలుపుకోవాలి. లోతాటి గంటతోనే కలుపుకుంటే ముక్క అనేది కొంచెం విరిగిపోయినట్టుగా అవుతుంది. అట్లా కాకుండా కూడా మనం మూకుడు పట్టుకొని కిందికి మీదికి ఇట్లా ఊపుకొని కూడా పక్కకు పెట్టుకోవాలండి. మనం ఇప్పుడు పిసుకొని పక్కకు పెట్టుకున్న పులుసుని తీసుకొని ఇందులోకి పోసుకోవాలండి. ఎందుకంటే చాలాసేపు కూడా పోపు అనేది ఉంచుకోవద్దు, ఎందుకంటే ముక్క విరిగిపోతుంది. చూడండి చేపల కూర రెడీ అయిపోయింది. చూడండి ముక్క అనేది దేనికి దానికే ఉందండి, విరిగిపోలేదు. ఈ విధంగా వేడల్పాటి మూకుట్లో వండుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మా ఛానల్ని చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ గంట నొక్కండి. చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇందులోకి లాస్ట్కు మనం స్టార్టింగ్లో 2 స్పూన్ల జీలకర్ర మెంతులు యాడ్ చేసుకున్నాం కదా, లాస్ట్కు చేపల ముక్క ఇలా ఉడికినాక కూడా ఒక టేబుల్ స్పూన్ మళ్ళీ జీలకర్ర మెంతులు వేసుకొని దీంట్లోకి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. నచ్చారంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.